హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఆఫ్ హ్యాక్ స్టూడియో. ఈ వీడియోలో మనం హ్యాకర్స్ ఒక మొబైల్ ఫోన్ ని ఎంత ఈజీగా హ్యాక్ చేస్తారో నేర్చుకోబోతున్నాం. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్, ఇలాంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం. అండ్ మన పార్ట్ 1 వచ్చేసి అయితే ఏంటి అసలు ఎలా చేస్తారు హ్యాకర్స్ అయితే మన మొబైల్ అయితే ఫిజికల్ గా అవసరం లేదు గైస్, జస్ట్ డిజిటల్ తోని మనకైతే అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దీంట్లో మోస్ట్ కామన్ వచ్చేసి అయితే మెలిషియస్ అప్లికేషన్స్ లైక్ ఏపీకేస్ క్రియేట్ చేసి మీకు పంపించడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఫిషింగ్. అండ్ నెక్స్ట్ అయితే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అంటే ర్యాట్, ఇలాంటివి అన్నమాట. మనకి ఎలా టార్గెట్ చేస్తారంటే మనకి ఫ్రీ లింక్స్ కానీ మన ఇలాంటి వీడియోస్ ఉంటాయి, ఇందులో వీడియోస్ ఉంటాయి, ఇది క్లిక్ చేసి ఆ వీడియోస్ వస్తాయని మీకు చెప్తారు. సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, రైట్? ఫేక్ ఇన్స్టాగ్రామ్ వెరిఫికేషన్ అంటే ఈ మధ్య చాలా మంది వెరిఫైడ్ అకౌంట్స్ కోసం చూస్తున్నారు కదా, సో అలా కూడా ట్రిక్ చేస్తున్నారు. అండ్ పైరేటెడ్ యాప్స్. అండ్ తర్వాత మోడ్ ఏపీకేస్. ఈ మోడ్ ఏపీకేస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కూడా మన మొబైల్లో అయితే మాల్వేర్ క్రియేట్ అవుతుంది. అండ్ మనమైతే ఫస్ట్ పార్ట్ అయితే చూద్దాం గైస్. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి అయితే మళ్ళీ మెలిషియస్ అప్లికేషన్. అంటే ఈ మెలిషియస్ అప్లికేషన్ ఎలా క్రియేట్ అవుద్ది, ఎలా చేస్తారు అనేది మనం చేద్దాం. నేనైతే దీనికోసం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకున్నా. సో ఫోల్డర్లో పర్ఫామ్ చేద్దాం అంతా. ఇక్కడ చూసుకుంటే దీన్ని కొద్దిగా పెద్ద చేస్తా గైస్, వెయిట్ చేయండి. రైట్, ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు ఎంఎస్ఎఫ్ వెనమ్, మనమైతే ఎంఎస్ఎఫ్ వెనమ్ యూజ్ చేసి అయితే మనమైతే ఇప్పుడు మన ఐఫోన్కి మీకు జస్ట్ నేను క్రియేషన్ ఒకటి చూపిస్తున్నా గైస్, అంతే. జస్ట్ క్రియేషన్ ఒకటి చూపిస్తున్నా. తర్వాత నేను ఇది ఆ ప్రాక్టికల్ మీకు కావాలనుకుంటే మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి గైస్, అవి చూసి నేర్చుకోవచ్చు, లేకుంటే మీరు ఎలైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏపీకే నేమ్ వచ్చేసి హ్యాక్.ఏపీకే ఇచ్చేసిన. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గైస్, మీరు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఏపీకే క్రియేట్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు ఎంత సింపుల్గా చేస్తారు హ్యాకర్స్ అని. అండ్ దీని తర్వాత దీన్ని మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే కాంటాక్ట్ అవ్వండి గైస్. ఇలాంటి మొబైల్స్ హ్యాక్ చేయడం కానీ అది కానీ ఇది కానీ మీకు అన్ని నేర్పిస్తా గైస్, అన్ని ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అండ్ మనకైతే కోర్సెస్లో కూడా ఉన్నాయి గైస్, ఆ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. కావాలనుకోండి మనకైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు చూడండి గైస్, హ్యాక్స్.ఏపీకే. మనం ఈ ఏపీకేని సెండ్ చేసేయచ్చు గైస్. ఇప్పుడు ఈ ఏపీకేని మనం సెండ్ చేసేయచ్చు సింపుల్గా. ఏం లేదు గైస్, ఈ ఏపీకేని మనం వేరే వాళ్ళకి సెండ్ చేసి మనమైతే ఒక లిజనర్ అయితే క్రియేట్ చేసుకుంటారు గైస్. హ్యాకర్స్ వచ్చేసి అయితే ఒక లిజనర్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను నాకు చూపించట్లేదు మీకు కావాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్తో అయితే కాంటాక్ట్ అవి మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ లెర్న్ గైస్. మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి, మీరైతే నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అయితే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి అయితే ఫిషింగ్ అటాక్స్ గైస్. ఫిషింగ్ అటాక్స్, రైట్? ఇప్పుడు ఈ ఫిషింగ్ అటాక్స్లో నేను బేసిక్ చూపిస్తాను మీకు. జస్ట్ మన లోకల్ నెట్వర్క్లో ఎలా చేస్తారో బేసిక్ చూపిస్తాను మీకు. ఇప్పుడు బేసిక్లో అయితే నేనైతే ఇప్పుడు జెట్ ఫిషర్ అనే టూల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో చూడండి, జెట్ ఫిషర్ అనే టూల్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ దీన్ని రన్ చేయడానికి బ్యాష్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇదైతే రన్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ 33 వరకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, మైక్రోసాఫ్ట్. అండ్ మనకి ఇంపార్టెంట్ అయినవి చూసుకుంటే మీరు స్నాప్చాట్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రైట్? గిట్ ల్యాబ్, కోయిరా, ఇలా అయితే చాలా ఉన్నాయి గైస్. ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే మనమైతే జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఇది చూసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ అయిన ఆప్షన్, ఇన్స్టాగ్రామ్కి నేను 2-1 ఉంది కాబట్టి ఇక్కడ 2-1 ఉంది, మీరు చూసుకోవచ్చు. నేను 2-1 ఇచ్చేస్తా. సో ఇక్కడ మనకు అడుగుతుంది, మన టూల్ అడుగుతుంది ట్రెడిషనల్ లాగిన్ పేజ్ చేసుకోవాలా, లేకపోతే ఆటో ఫాలోవర్ పేజ్ క్రియేట్ చేసుకుందామా, లేకపోతే 1000 ఫాలోవర్స్ పేజ్ క్రియేట్ చేసుకుందామా, లేకుంటే బ్లూ బ్యాచ్ వెరిఫై లాగిన్ పేజ్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు అందరు ట్రెండింగ్లో ఏముంది, బ్లూ బ్యాచ్ వెరిఫై లాగిన్ పేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్లూ బ్యాచ్కి ఒక వెరిఫై లాగిన్ పేజ్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి 3 సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను లోకల్ హోస్ట్లోనే చేస్తున్నా. ఈ క్లౌడ్ ఫైట్ అండ్ లోకల్ ఎక్స్పోస్కి అయితే మనకైతే సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ మనకైతే ఫ్రీగా దొరకవు. అవి దొరికినా కూడా మనకి పని చేయవు. సో మనం అయితే దానికి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కోర్స్ తీసుకోండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్తో కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మీకు క్లియర్గా చెప్తా కోర్స్ గురించి. మీరు తీసుకుంటే మీకు ఏదో వర్త్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మన కస్టమ్ పోర్ట్ అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, మనకైతే లింక్ అయితే జనరేట్ అయిపోయింది. ఇది జస్ట్ మన లోకల్ నెట్వర్క్స్లో మాత్రమే, అండ్ ఇప్పుడు నేను చూపిస్తా గైస్, మీకు వెయిట్ చేయండి. ఇది ఎంత డేంజరస్, ఎంత మెలిషియస్ మీకు చెప్తాను నేను. వెయిట్ వేసి మన బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. రైట్.
3 times ఓపెన్ అయింది. అరే యా గైస్ ఓపెన్ అయింది. మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు దీని లోపల మనం జస్ట్ పేజ్ చేసుకున్నాం, రైట్? పేజ్ చేసుకుని అండ్ గో కొట్టేసినాం. మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి ఎలాంటి పేజ్ ఓపెన్ అవుతుందో చూడొచ్చు. మనం చూడండి గైస్, వెరిఫైడ్ అని ఇక్కడ చూడండి. ఇక్కడ అప్లై నౌ అని కొట్టగానే మనకి ఇలా అడుగుతుంది. ఇప్పుడు ఏంది మన కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అని, రైట్? మనం జూలై కొట్టేసి ఇప్పుడు 2000, రైట్, 2008 సంథింగ్. అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అంటుంది అది, రైట్? ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం జస్ట్ హ్యాక్ స్టూడియో అండ్ ఇది జస్ట్ బేసిక్ గైస్. దీన్ని అయితే ఎలా మోడిఫై చేయాలి, ఇంకెలా చేయాలి, ఇది ఇలా ప్రొఫెషనల్గా ఎలా కనిపించాలో ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరైతే నాకు మెసేజ్ చేయొచ్చు గైస్. అండ్ ఇలా చూడండి, మెయిల్ కన్ఫర్మ్ ఈమెయిల్ అని ఉంటుంది. ఈమెయిల్ అండ్ ఈమెయిల్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది. చూడండి గైస్, ఎంత అడ్వాన్స్ ఉందో చూడండి గైస్. ఇది hacks@studio.com, రైట్? మనం ఇందులో యాక్షన్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసి సబ్మిట్ కొట్టేస్తున్నాను నేను. చూడండి, సబ్మిట్ కొడితే ఇప్పుడు అంతే గైస్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ రిసీవ్డ్, ఇట్ విల్ బి రివ్యూడ్ విత్ ఇన్ 24 hours. ఇవాళ ఈమెయిల్ అడ్రస్ అని డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి అయితే మనకైతే డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోతుంది గైస్. ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి గైస్, అకౌంట్ డీటెయిల్స్, రైట్? ఇక్కడ వచ్చేస్తే మన ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అండ్ ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ పాస్వర్డ్. అండ్ మనం ఇక్కడ మెయిల్ పాస్వర్డ్ చూసుకుంటే లాగిన్ ఫౌండ్, ఇక్కడ మెయిల్ పాస్వర్డ్ చూసుకుంటే చూడొచ్చు మీరు, మెయిల్ పాస్వర్డ్స్ కూడా ఉన్నాయి. ఇది మెయిల్ వచ్చి మనం ఎంటర్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇలా ఫిషింగ్ అటాక్స్ అయితే మనకి ఇలా జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ అటాక్స్ ఏంటంటే మనకి లైక్ ఇప్పుడు ర్యాట్ ఉంటాయి గైస్, ర్యాట్స్ ఉంటాయి. మీకు బేసిక్ ర్యాట్ అంటే నేను ఇప్పుడు ర్యాట్ మీకు డైరెక్ట్ చేసి చూపించాను బికాస్ ఆఫ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే ఉండే మనకు. సో అయితే ర్యాట్ చేసి చూపించాను. బట్ మీకు ఎలా ఉంటుంది అంటే ఒక బేసిక్ ర్యాట్ అయితే చూపిస్తా గైస్. ఇప్పుడు జస్ట్ బేసిక్ ర్యాట్, ఇది స్మిత్ ర్యాట్, రైట్? మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ నౌడేస్. బట్ ఇది జస్ట్ మీకు ఇలా బేసిక్ నేను చెప్తున్నా ఎలా అని. సో మీకు అర్థమైపోతుంది. సారీ, ఇక్కడ ఉంది మనకి, రైట్? ఇక్కడ చూసుకుంటే ఇక చూడండి గైస్, ఇదైతే మనకి ఆండ్రాయిడ్ రిమోట్ అడ్మినిస్ట్రేటర్ టూల్ స్మిత్ అనమాట ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఇందులో యూజేజ్ ఎలా ఉంటుంది, బిల్డ్ ఏ స్టాండ్ అలోన్ ఏపీకే పేలోడ్ ఆర్ యూజ్ అన్న ఒరిజినల్ ఏపీకే. అంటే ఇప్పుడు దీంట్లో ఎలా అంటే మనం ఒక పేలోడ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ పేలోడ్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్లో మనం అది బైండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టాల్ ద ఏపీకే పేలోడ్ ఆన్ ది విక్టిమ్ ఆండ్రాయిడ్ డివైస్. ఇలా చేసి మనం టేక్ కంట్రోల్ ఆఫ్ ది విక్టిమ్ ఆండ్రాయిడ్ డివైస్ బై ద విక్టిమ్ స్లాబ్. ఇలా అయితే దీని లోపల చాలా ఉంటాయి గైస్, మీరు చూసుకోవచ్చు. మీరు దీని లోపల చాలా ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చూసుకోవచ్చు. ఇప్పుడు వెయిట్ చేయండి గైస్, నేను స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. మన మెయిన్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది గైస్. చూడండి, మెయిన్ స్క్రీన్ ఇదేమో ఏపీకే బిల్డర్ అనమాట. ఇది వచ్చేసి మనకి విక్టిమ్ స్లాబ్. అంటే దీని లోపల మనం పోర్ట్ ఎంటర్ చేసి లిజన్ కొడితే అందులో ఇన్స్టాల్ అయిన మొత్తం మనకి ఇందులో చూపిస్తారు. జస్ట్ దీని మీద క్లిక్ చేసి మనం ఓపెన్ చేసుకుంటే అందులో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఆ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకైతే వస్తుంది గైస్. ఇప్పుడు చూడొచ్చు మీరు, స్టాండ్ అలోన్ ఏపీకే పేలోడ్ బిల్డర్, రైట్? ఇక్కడ చూసుకుంటే మీరు మనకి ఇక్కడ ఏపీకే బిల్డర్లో సర్వర్ ఐపీ అడుగుతుంది. మన సర్వర్ ఐపీ మీకు ఎలా చేయాలో మీకు తెలుసు. సో మనం ఇక్కడ ఏమంది ఇఫ్ కాన్ఫిగ్ అని కొడతాం. ఇఫ్ కాన్ఫిగ్ కొట్టి మనం ఇక్కడ ఐపీ అడ్రస్ అక్కడ ఇచ్చేసాం అనమాట. పోర్ట్ అడ్రస్ వచ్చేసి మన ఇష్టం గైస్. పోర్ట్ అడ్రస్ ఇప్పుడు మనకి డిఫాల్ట్ అయితే 42474 ఉంది. సో మనం అయితే 4 digits ఇచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు 111 నుంచి 4 1s నుంచి 4 9s వరకు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకుంటే మీకు ఎంత ఈజీగా హ్యాకర్స్ అయితే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయిందో మీరు చూసుకోవచ్చు. మనం దీని నుంచి ఎలా ప్రొటెక్ట్ ఉండాలంటే అన్నోన్ ఏపీకేస్ ఏవి ఇన్స్టాల్ చేయదు గైస్. ప్లే స్టోర్లో ఉన్న ట్రస్టెడ్ యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ప్లే స్టోర్లో కూడా బ్రో మీరు అనొచ్చు, ప్లే స్టోర్లో కూడా చాలా వరకు మెడిసిన్స్ యాప్స్ ఉంటాయి బ్రో. అండ్ అందులో మీరు అందుకే పబ్లిష్ అని చూడండి. అండ్ అందులో యాడ్స్ ఉంటాయి, యాడ్స్ మీద క్లిక్ చేయకండి. అండ్ ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ అయితే అసలు క్లిక్ చేయదు గైస్. ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకు డైలీ ఒకటి వస్తుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.